ఇంట్లోనే ఆలయ రుచితో తొలి ఏకాదశి స్పెషల్ చక్కెర పొంగలి అండ్ స్వీట్ పూరి. టెంపుల్లో ఎలా అయితే చక్కెర పొంగల్ టేస్టీగా ఉంటుందో సేమ్ అదే టేస్ట్ చక్కెర పొంగల్ చేసుకోవచ్చు, మరియు స్వీట్ పూరి కూడా చేసుకోవచ్చు. ఎలా చేసుకోవాలని చూస్తున్నారా? సో లెట్స్ స్టార్ట్ ది ప్రాసెస్. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని 1/3 కప్ ఆఫ్ పెసరపప్పు తీసుకొని ఫ్రై చేసుకోండి. పెసరపప్పు కొంచెము కలర్ చేంజ్ అవ్వగానే స్టవ్ ఆఫ్ చేసి పక్కకు పెట్టుకోండి. బౌల్ తీసుకొని అందులో పెసరపప్పు వేసుకొని 1/2 కప్ రైస్ తీసుకోండి. నేను వీడియో క్లిప్లో చూపించిన కప్తో తీసుకొని రైస్ కుక్కర్ కప్తో తీసుకున్నాను నేను. ఇప్పుడు పప్పును రైస్ను వాష్ చేసుకోండి. వాష్ చేసుకున్న తర్వాత కుక్కర్లో వేసుకోండి. 1 కప్పు రైస్కి 1.5 కప్పు నీళ్ళు పడతాయి. కొన్ని ఎక్కువ వేసుకోండి, ఎందుకంటే పప్పు కూడా వేసుకున్నాం కాబట్టి. 2 or 3 విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోండి. ఈలోపు స్టవ్ ఆన్ చేసుకొని మరోవైపు ప్యాన్ పెట్టుకొని రైస్ కుక్కర్ కప్పుతో నేను 1 కప్పు బెల్లం తీసుకున్నాను, 1/2 కప్ చక్కెర తీసుకున్నాను. కొన్ని వాటర్ యాడ్ చేసుకొని మెల్ట్ అయ్యేదాకా కలుపుకోండి. ఈ చక్కెర పొంగలికి పానకం వచ్చేదాకా వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. బెల్లం చక్కెర కరిగితే చాలు. బెల్లం చక్కెర కరిగిన తర్వాత 1/2 స్పూన్ ఇలాచి పౌడర్ వేసుకొని కలుపుకోండి. మనము ముందు రైస్ ఉడికించుకున్నాం కదా, దాంట్లో బెల్లం పాకం వేసుకోండి. స్ట్రైనర్ సహాయంతో స్ట్రెయిన్ చేసుకోండి. స్ట్రెయిన్ చేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని కొంచెం నెయ్యి వేసుకొని కలుపుకోండి. ఒక 5 నిమిషాలు ఉడికించుకోండి. టేస్టీ టెంపుల్ స్టైల్ చక్కెర పొంగల్ రెడీ. నెక్స్ట్ స్వీట్ పూరి. నేను వీడియో క్లిప్లో చూపిస్తున్న కప్పుతోని 1 కప్పు గోధుమ పిండి తీసుకున్నాను. దాంట్లో 1/2 కప్ ఆఫ్ చక్కెర తీసుకున్నాను. మీకు స్వీట్ ఎక్కువ కావాలని కొంచెం ఎక్కువ తీసుకోండి. ఏ పించ్ ఆఫ్ సాల్ట్, 1/2 స్పూన్ ఇలాచి పౌడర్ వేసుకొని ఒకసారి కలుపుకోండి. కొంచెం గీ వేసుకొని కలుపుకోండి. కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ డఫ్ లాగా కలుపుకోండి. నేను చూపించిన విధంగా ఉండాలి. ఇప్పుడు 10 నుంచి 15 నిమిషాల దాకా మూత పెట్టుకొని పక్కకు పెట్టుకోండి. ఆఫ్టర్ 10 to 15 మినిట్స్ ఒకసారి మిక్స్ చేసుకోండి. చిన్న బాల్స్ లాగా తీసుకొని బాల్స్ చేసుకొని పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు పూరీ ప్రెస్ ఉంటే దాంతో కానీ లేకపోతే ఇలా లాంటించుకోండి. కొంచెం గోధుమ పిండి యాడ్ చేసుకుంటూ లాటించుకోండి, లేకపోతే స్టిక్ అవుతాయి. ఒకదాని తర్వాత సేమ్ అదే పూరీలాగా లాటించుకున్నాను. కొంచెం అందమే ఉంటే పలుచగా చేసుకోకండి, స్టిక్ అవుతాయి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోండి. 3 fryకి సరిపడా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక మనము ముందుగా చేసి పెట్టుకున్న పూరీలు వేసుకోండి. వేసుకొని నూనె పూరి పైన చల్లుకుంటూ కాల్చుకోండి. గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చేదాకా కాల్చుకొని బౌల్లోకి తీసుకోండి. ఇలా మీద పూరీలు కూడా కాల్చుకోండి. చిన్న కిచెన్ టిప్ ఫర్ డీప్ ఫ్రై. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాతనే వెయ్యాలి పూరీలు, కానీ ఏం చేసుకున్నా కూడా ఆయిల్ అనేది తక్కువ పీల్చుకుంటుంది. టేస్టీ అండ్ ఎమ్మీ స్వీట్ పూరీ రెడీ. టెంపుల్ స్టైల్లో చక్కెర పొంగల్ అండ్ స్వీట్ పూరీ చేసేసాను. డైరెక్ట్ చూసుకుంటూ చేసుకోవచ్చు. స్వీట్ పూరి అండ్ చక్కెర పొంగలి సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుంటే టెంపుల్ స్టైల్లో ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు. కొన్ని స్టెప్స్ ఫాలో అవుతే చాలండి, పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఈ చక్కెర పొంగలి అండ్ స్వీట్ పూరి. పొద్దున లేచి హడావిడి కాకుండా ఇలా సింపుల్గా ఏకాదశి స్పెషల్లో చక్కెర పొంగలి అండ్ స్వీట్ పూరి చేసేసుకోండి. పర్ఫెక్ట్ కొలతలతో చక్కెర పొంగలి అండ్ స్వీట్ పూరి ఈజీగా చేసేసుకోవచ్చు. Advance happy Toli Ekadashi, my dear YouTube family members. If you want to get the exact taste like temple style Chakkara Pongali and sweet puri prasadam, try this way. For more recipes, subscribe SM Sisters Kitchen.